కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట శుభాభివందనములండి. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు అయినా నా తండ్రి. ఈ ఉదయకాల సమయం ఉంది నా తండ్రి, ఈ ఆదివారం దినాన్న మీ మాటలు నేను బోధిస్తుండగా నా తండ్రి, చెప్తుండగా నా తండ్రి, చెప్తున్న నాకు వింటుంది మీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని, మరి ముఖ్యంగా ఏవైతే మాటలు మేము చెప్పబోతున్నామో అవి జాగ్రత్త మా హృదయాల్లో మేము ఫలింపజేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ముందు సమయం అంతా నీ చేతులు ప్రార్థిస్తూ, ఘనత మహిమ నీకే చెందాలని, మరి ముఖ్యంగా చెప్పబోయే ఏ మాట అయినా మా జీవితాల్లో మేము ఫలింపజేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ముందు సమయం అంతా నీ చేతులు ప్రార్థిస్తూ, మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. మంచిదండి. పోయిన ఆదివారం దీని గురించి చెప్పాము, ఎవరికైనా గుర్తుందా? పోయిన ఆదివారం ఇంతమంది రాలేరు, కానీ కొంతమంది వచ్చారు. వచ్చిన వారు చెప్పచ్చు కొంత. పోయిన ఆదివారం దీని గురించి చెప్పాము. కాదు, ఇది కాదు అసలు, ఇది కాదు. చెప్పలేరా ఎవరు? పోయిన ఆదివారం దేని గురించి చెప్తామంటే తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తాము. అర్థమైందండి? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తాం. అందులో మనం ఎలా తప్పిపోయాము, దేవునిలో మనం ఎలా లేకపోతున్నాము, దేవుని నుండి మనం ఎలా దూరం అయిపోతున్నామని దాని గురించి చెప్పాను. దయచేసి మీరు అందరు సైలెంట్ ఉండాలి, మీ పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి ప్లీజ్ దయచేసి. అయితే ఈ ఆదివారం ఒక కుటుంబాన్ని కూర్చున్నటువంటి ఒక సందర్భాన్ని నేను చెప్పబోతున్నాను. మొదట చెప్పాలంటే కుటుంబంలో ఎంతమంది ఉంటారండి? చెప్పాలి. చాలా విచిత్రమైన క్వశ్చన్ ఇది. కుటుంబంలో ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది అయినా ఉంటారు వెనకాల, తర్వాత భార్య భర్తలు ఉంటారు, అంతేనా అండి? అయితే కుటుంబం అన్నది ఎందుకు చెప్పబోతున్నానంటే, అసలు కుటుంబాన్ని గురించి చెప్పేటువంటి స్థాయి నాది కాదు. ఎందుకంటే కుటుంబంలో అంతగా నేను చూసిన వాడిని అయితే అసలు కాదు. నాకు పెద్ద వయసు అయిపోయింది, ఏదో ముసలోడిని అయిపోయాను, పెద్ద ఏదో చేసేసాను అని కూడా కాదు. కానీ కుటుంబం గురించి నీకు ఎలా తెలుసు అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే బైబిల్ అడుగుతాను. కుటుంబం అనేది దేవుని జీవితం, క్షమించండి, మన జీవితంలో కుటుంబంలో సక్రమంగా వెళ్ళాలి, కుటుంబం హ్యాపీగా నడవాలి, కుటుంబంలో ఏ ఇబ్బంది రాకూడదు, కష్టాలు అనేటివి రాకూడదు, ఊకునే మా జీవితంలో బాధలు వస్తున్నాయి అనేటివి అంటే మొదట బైబిల్ అడగాలి. మొదట మనం బైబిల్ చూసినట్లయితే బైబిల్లో సింపుల్ గా తెలిసినటువంటి ఒక క్యారెక్టర్ ఎవరో తెలుసా అండి? ఆదాము హవ్వ. భార్యాభర్తలు అనగానే ఎవరు గుర్తొచ్చేస్తారని అంటే ఆదాము హవ్వలు, అంతే కదండి. బైబిల్లో స్టార్ట్ అయిందే భార్యాభర్తలు అనగా ఆదాము హవ్వలు గుర్తుకొచ్చేస్తారు. అలా గుర్తుకొస్తున్నప్పుడు వారి జీవితంలో ఒక ఇల్లు, ఏంటి ఆ ఇల్లు అని అంటే ఏదేను తోట. ఆ ఏదేను తోటలో తండ్రి అయిన దేవుడు మీకు ఇష్టం వచ్చినట్లు ఉండండి, మీకు నచ్చినట్లు ఉండండి, మీరు ఏది తింటారో తినండి అని ఒక ఆజ్ఞ ఇచ్చేస్తాడు. అలా ఇచ్చినప్పుడు వారు ఎలా పడితే అలా ఉంటున్నారా? లేదు. కానీ ఒక దేవుడు ఒక ఆజ్ఞని ఇచ్చి దాని ప్రకారం సాఫీగా వెళ్తున్నారు. జీవితం అనేది ఒక హ్యాపీగా ఉంది. ఆకలైన వెంటనే ఏది పడితే తినేస్తున్నారు, ఎలా కావాలంటే అలా ఉంటున్నారు, సరిపోయింది అక్కడికి. కానీ వీరి ఇరువురు మధ్య, ఈ భార్యాభర్తలు అన్నటువంటి వీరిద్దరి మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తారు. ఎవరు అసలు? సైతాన్. అంతే కదండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఫోన్లలో కానీ ప్రతి ఒక్క విషయాల దగ్గర ఒకటే చెప్తుంటారు, నీ జీవితాలు హ్యాపీగా ఉండాలంటే ఒకటే వ్యక్తి, మూడో వ్యక్తికి చోటు ఇవ్వకండి అంటారు. కరెక్టేనండి? మన జీవితాల్లో హ్యాపీనెస్ పోతుంది, మన జీవితాల్లో ఆనందతనం పోతుంది, మా జీవితంలో మేము నవ్వుకోలేకపోతున్నాం, మా జీవితంలో మేము హ్యాపీగా లేకపోతున్నాం అని అంటే మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తున్నాడేమో. మూడో వ్యక్తి యువతలు ఏదో చెప్తున్నాడేమో, అమ్మాయికి ఏదో చెప్తున్నాడేమో, అబ్బాయికి ఏదో చెప్తున్నాడేమో, అందుకే నీ జీవితం అలా అయిపోతుందేమో.
అంతే కదండి. మానవ జీవితంలో ఇద్దరు బాగానే ఉంటారు, కొంతమంది ఉంటారు ఆ సంసారాన్ని బాగా చూడలేక, ఆ సంసారాన్ని బాగా చూస్తున్నప్పుడే హ్యాపీగా ఉండటం చూడలేక ఏం చేస్తారండి కొంతమంది, ఏదేదో వదులుతారు. చూడు, నీ ఆయన అలా చేశారు, అమ్మా ఈ అమ్మ ఇలా చేసిందని చెప్పేసి కొంతమంది అలా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, జీవితంలో ఒక కుటుంబం సక్రమంగా పోవాలి, హ్యాపీగా పోవాలని అంటే ఒకటి చేయాలి, మూడో వ్యక్తికి చోటు ఇవ్వకూడదు. అలా చోటు ఇచ్చినప్పుడు అంట భార్య కొట్టేస్తామంట, అలా చోటు ఇచ్చినప్పుడు అంట భర్తకి ఎదురిచ్చేస్తామంట. మొదట చెప్పాలని అంటే, భర్తకు భార్య నుండి ఏం నచ్చదని అంటే, ఒకరు 10 మందిలో తన భార్య వచ్చేసి పట్టించుకోకుండా పోతుంది చూడండి, అతను మాట్లాడుతుంటాడు, వదిలేసిపోతున్నప్పుడు అతను ఏం చెప్తున్నా కానీ వినుకోకుండా అలానే పోయింది అనుకోండి, భర్త అస్సలు మాట్లాడండి, భర్త సహించడది. అంటే నేను మాట్లాడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతున్నావా అంటే, నేనంటే నీకు గౌరవం లేదా అని భర్త ఆలోచన వస్తుంది. అంతే కదండి. అంటే చెప్పాలని అంటే విషయం ఏందని అంటే, భర్తకు ఎలా గౌరవించాలని చెప్పేసి బైబిల్ చెప్తుందని అంటే దాని గురించి ముందుకు చెప్తాను. కానీ భర్త కూర్చున్నది విధులు కొన్ని ఉన్నాయి, అంటే కొన్ని బార్డర్స్, కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఉదాహరణలు బైబిల్ ఇస్తుంది. బైబిల్ దేని గురించి అని అంటే మన జీవితాలు బాగుండాలని చెప్పేసి. బైబిల్ దేని గురించి అని అంటే మన సంసారాలు, మన జీవితాలు బాగుండి సక్రమంగా ముందుకు సాగాలని చెప్పేసి బైబిల్ అనేది సంసారం గురించి చెప్తుందని నేను చెప్తాను ఈరోజు. ఇంకోటి చెప్పాలని అంటే అండి, ఈరోజు నేను ఊరికి వెళ్తున్నాను కాస్త, కాబట్టి నేను కాస్త తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. నాకు 3:30కి ట్రైన్ ఉందన్నమాట. ఈ అమ్మాయి కాస్త విజయవాడకి వెళ్ళాలి, అందుకు అమ్మాయికి వదలడానికి వెళ్తున్నాను. అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే భర్తను కూర్చున్నటువంటి విధులు చూద్దామా, లేకపోతే భార్యను కూర్చున్నటువంటి విధులు చూద్దామా. విధులు అంటే కొన్ని పాటించేటువంటి నియమాలు. ఇలా వెళ్ళామనుకో నీ జీవితం బాగుంటుంది, లేదు నేను చెప్పినట్టుగా వెళ్ళలేదనుకో నీ జీవితం బాగోదని చెప్పేసి కొన్ని ఉదాహరణలు, కొన్ని మాటలు బైబిల్ చెప్తుంది. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మొదట ఎవరి గురించి చెప్పమంటారు? భర్త గురించా లేకపోతే భార్య గురించి? భర్త గురించి అట్లా అనకూడదు. అది మోసపోయేవాడు ఉంటాడు కాబట్టి మోసం చేసేటోళ్ళు ఉంటారు, అది అలా అనకూడదు. మొదట భర్తల గురించి చెప్తున్నాడు, ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మొదట పుట్టిందే భర్త. ఏమన్నా సరే, భర్తలు ఎలా ఉండాలి తన జీవితంలో? ఇదిగోండి మీ సంసారాల్లో, మీ సంసారాలే కాదు, ఇప్పుడు నాది ఒక సంసారమే, నాది ఒక సంసారమే. అంటే మన అందరి గురించి ఇక్కడ, ఓకేనా అండి, మన అందరి గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. అయితే భర్తల గురించి అనగా నా గురించి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అనే విషయంలో ఇది రికార్డింగ్ అవుతుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు భర్తల గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. అక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. చదవండి. 5వ అధ్యాయము 25వ వచనం. మీరును మీ భార్యలను ప్రేమించుడి. మొదట చాలు. ఏమంటాయి ఇక్కడ? భర్తలంట భార్యలకి ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమనంగానే ఏది పడితే అది అనుకోకూడదు. ప్రేమనంగానే కొంతమంది ఎలా చెప్తారంటే, నీ మంచిని కొరకు నేను కొడుతున్నానే, అంతే కదండి. అబ్బా మంచి కోరుతున్నట్టుగా ఏ సుతకడం అన్నట్టుగా ఆలోచిస్తాను. ఇప్పుడు నువ్వు అలా తప్పు చేస్తున్నావు, నువ్వు వాటికి వెళ్ళావంటే నేను కొడతాను, మరి అది ప్రేమ అనుకుంటాను.
అదేనా ప్రేమ? ప్రేమ అంటే ఇప్పుడు ఏది పడితే అది అడగంగానే తెచ్చి ఇచ్చేయడమే ప్రేమ అనుకోరు కొంతమంది. ప్రేమ అనగానే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, నా మొగుడు ఏది పడితే అది అడిగితే తొందరగా తెచ్చిచ్చేస్తాడు, మరి ఎంత మంచివాడు మరి నా మొగుడు అన్నట్టుగా కొంతమంది ఉంటారు. ఆహా, నా భార్య ఎంత మంచిదండి, నా ఏది అడిగినా నాకు కొదవ చేయదు, ఏది అడిగినా నాకు కొదవ చేయదు, అన్ని ఇచ్చేస్తుంది నాకు, నేనేం అడిగినా డబ్బులు లేకపోయినా నాకు ఇచ్చేస్తుంది, వాళ్ళ అమ్మ నాయనంతో అడిగినా ఇచ్చేస్తుంది అని చెప్పేసి కొంతమంది ఆలోచనలో నిలిపోయి ఇదేనేమో ప్రేమ అనుకుంటుంటారు. కొంతమంది ఇంకా ప్రేమ అనగానే ప్రేమించి పెళ్లి చేసుకోవడమేమో ప్రేమ అంటే, ఇంకా అదేనేమో అనుకుంటారు. అదేనా ప్రేమ అంటే? కానీ ప్రేమ గురించి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందో మరలా ఆ మాట మరలా, పురుషులారా మీరును ప్రేమించుడి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమును పరిశుద్ధమైనది గాను నిర్దోషి అయినది గాను సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకోలేను. ఎవరు అప్పగించుకున్నారంటే ఇక్కడ చెప్పాలి, ఎవరు అప్పగించుకున్నారంటారు? భర్త వచ్చేసి భార్యని ప్రేమించాలంట, కానీ అందుకు రిప్లైగా, అందుకు ఆచరిస్తూ భార్య ఏం చేయాలంట? లాస్ట్ గా మనం చదివాం, తన్ను తాను అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే, అయ్యా నేను నీకోసమే, అయ్యా నీకోసం బ్రతికా, నీకోసం కొట్టా, నీకోసం చేసా, నీకోసం నేను వచ్చేసా, అది కాదు అప్పగించుకోవడం. అప్పగించుకోవడం అంటే, ఇదిగో ఈ దేహం నీకోసమేనయ్యా అని చెప్పేసి. కొంతమంది ఉంటారండి, ఎలా ఉంటారంటే, ఏదో ఒక మాట అండి, అది ఏ మాట నాకు తెలియదు కానీ, ఇంట్లో ఒక ఆమె అంట, బయట ఇంకో ఆమె అంట. అలా ఉండకూడదంటే ఈ దేహం ఎలా మనం మన జీవితంలో పుట్టినప్పుడు కొంత ఊహ తెలుస్తుంది చూడండి. ఊహ తెలిసినప్పుడు అంట కొంచెం ఆలోచన వస్తుంది, ఒక రోజు నాకు కూడా పెండ్లు అవుతుంది. అలా పెండ్లు అయినప్పుడు ఈ దేహం వేరే వారికి అంకితం అయిపోకూడదు. ఈ దేహం ఎవరికంటే నన్ను చేసుకునే పోయేవాడు తప్ప, నా జీవితాంతం నడిచేవాడు తప్ప ఈ దేహాన్ని ముట్టాల్సిన అవసరత ఇంకెవ్వరికి లేదు అన్న ఒక కమిట్మెంట్ ఉండాలి. అంటే ఈ దేహం ఎవరికి అప్పగించుకోవాలంట? భర్తకు అప్పగించుకోవాలి. కొంతమంది అలా ఉంటారండి, ఎలా ఉంటారంటే ఏదో ఊహ తెలుసంగానే ప్రేమానంగానే ఒక బయటతో ప్రేమలు పడి వాళ్ళతో ప్రేమించేసుకోవడం, మళ్ళా వాళ్ళతో ఆకులు మామిడాకులు ఈడాకులు జరగడం, అంతే కదండి. అలా జరుగుతుంది కదా లోకం, ఇప్పుడు అలానే ఉంది. అలా జరుగుతున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందని అంటే, ఇదిగో నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ దేహం ఎలాగైతే ఉందో ఆ దేహం ఎవరి గురించి కావాలంటే నిన్ను చేసుకుపోయేవాడు తప్ప ఇంకెవ్వరు ముట్టాల్సిన అవసరం లేదన్న ఒక కమిట్మెంట్ ఉండాలంట. అది భార్య గాని భర్త గాని. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఏం చెప్తున్నాడు, మరలా ఆ మాట చదువు. ఆ మాట చదివే కొద్దీ బైబిల్ అన్నది ఎలా ఉంటుందంటే, బైబిల్ చదివే కొలది ఒక మాట పట్టుకొని లాగే కొలది కొన్ని విషయాలు బయటికి తెలుపుతాయి. అంతే కదండి. కొన్ని విషయం గురించి ఆలోచించామనుకోండి, ఎన్ని విషయాలు బయట తెలుతాయండి. అలా బైబిల్ని మాటికి చదవాలి. ఇప్పుడు సమయం లేదు కనుక ఒక 2 సార్లు మనం చదువు, ఒకసారి అయిపోయింది కాబట్టి ఇంకోసారి చదువు. మరలా 25వ వచనం. మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును
వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. ఇక్కడ మరలా అప్పగించుకునేను అంటే ఇంకా ఏదో ఆలోచన వస్తుంది, ఇంకా ఏదో కొత్త పదాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఏంటని అంటే అప్పగించుకొనడం అంటే కేవలం ఈ దేహం నీకోసమే, నీకోసం పుట్టే, నీకోసం అది కాదు. అప్పగించుకొనడం ఆటి వరకే సరిపోదంట. అప్పగించుకొనడం అంటే తన జీవితంలో ఒక పాత్ర నింపుకోవడం. అప్పగించుకొనడం అంటే చెప్పాలి, అప్పగించుకొనడం అంటే భర్తను ఎదిరేయడం కాదు. అప్పగించుకొనడం అంటే భర్తని కొట్టడం కాదు. కొంతమంది ఉంటారు భార్యలే వచ్చి భర్తలు కొట్టేవారు కాదు, లేరు, ఖచ్చితంగా ఉన్నారు. అలా ఉండకూడదంట. అప్పగించుకొనడం అంటే నీ దగ్గరే ఉంటా, లోబడి ఉండటం అంట. అప్పగించుకొనడం అంటే ఏది పడితే అది ఆలోచనలు కాదంట, లోబడి ఉండాలంట. భర్త దగ్గర ఎంత లోబడి ఉంటే అంత ప్రేమ భర్త దగ్గర నుంచి పొందుకుంటామంట. అదే చెప్తున్నాడు కదా. ఫస్ట్ భర్తలు ఏం చేయాలంట? భార్యని ప్రేమించాలంట. భార్యలు ఏం చేయాలని అంటే ఆ ప్రేమని అలుసుగా తీసుకోకూడదంట. కొంతమంది ప్రేమిస్తున్నాడని చెప్పేసి అలుసుగా తీసుకొని భర్తలతో ఎలా పడితే అలా ఉంటుంటారండి. నేను ఇన్ని ఆలోచనలు ఎలా వస్తున్నాయి తమ్ముడు నీకు అని అంటే, ఫోన్ లేదు, ఫోన్ చూస్తే అర్థమైపోదు బయట ఎలా ఉన్నారనేది భర్తల దగ్గర. ఫోన్ చూస్తే అన్ని అర్థమైపోతుంటాయి. ఇప్పుడు సగటు చిన్న పిల్లోడు కూడా చెప్పేస్తుంటాడు, ఏంట్రా ఫోన్ అంటే ఏంట్రా అంటే సంసారంలో ఒక భాగం ఉన్నారంటాడు. అంటే కొంతమంది ఎలా ఉంటారని అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పిల్లలు వేరు, ఇప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లలు వేరు. టెక్నాలజీ అలా అయిపోయింది. మరి ఏం చేయగలం? కొంతమంది అంటున్నారంట ఇప్పుడు రోబోట్ పిల్లల్ని పుట్టిస్తున్నారంట. మనం ఎలా అనుకుంటే ఆ పిల్లలు అలా పుడతారంట. అలా కూడా టెక్నాలజీ వచ్చేసింది. మరి అంటే మానవ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే తల్లిదండ్రులే ఎదిగించాల్సిన అవసరం లేదు. ఫోన్ ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్ ఎలా పడితే అలా ఎదగడానికి ఒక పార్ట్. దయచేసి సైలెంట్గా ఉండాలి అందరూ. అర్థమవుతున్నాయంటే నా మాటలు, అర్థం కాలేదంటే సింపుల్. అయితే భార్యలు ఏం చేయాలంట? లోబడి భర్త చెప్పిన మాట వినాలంట. భర్త ఏమైతే చేస్తాడో అది చేయకూడదంట. కొన్ని విషయాలు ఉంటాయండి. భర్త చేసేటి పనులు వేరుంటాయి, భార్య చేసే పనులు వేరుంటాయి. ఇదిగోండి, భర్త వచ్చేసి భార్య మాట వినాలని అంటే భార్య వచ్చేసి భర్త మాట వినాలంట. ఫస్ట్ ఒక మానవునికి ఒక చిన్న ఆలోచన ఉంటుందంట. ఏమని ఉంటుందంటే, మొదట నువ్వు నా మాట విన్నావా, నేనెందుకు వచ్చాను నీ మాట అని అలా ఉంటుందంట. అర్థం కాలేదు కదండి. భార్య ఇప్పుడు నేనున్నాను, ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఫస్ట్ ఆ అమ్మాయి మాట వినాలని అంటే మొదట ఆమె నా మాట వినాలి. అప్పుడు ఆమె మాట నేను వినడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు నా మాటే వినాలి, నేను నీ మాట వినాలంటే అది కుదరదు, ఎక్కడ జరగని పని. అంటే ఇక్కడ ఏం తెలియకొస్తున్నారని అంటే ఒకరి మాట ఒకరు వినాలి, ఒకరిని గురించి ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని గురించి ఒకరు సపోర్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందండి మాటలు? ఇది మొదటిది. ఇక రెండవది చూసుకున్నట్లయితే 1 పేతురు రాసినటువంటి పత్రిక 1 పేతురు 3వ అధ్యాయము. బైబిల్ అన్నది ఎందు గురించి ఉందంటే మన జీవితాలు సక్రమంగా నడవడానికి బైబిల్ అనేది ఉంది. మన జీవితాలు బాగా నడవాలి, మన సంసారాలు బాగా ఎదగాలి అని చెప్పేసి ఎలా ఉండాలి అని అంటే ఇదిగో బైబిల్ చదివితే అన్ని అర్థమైపోతాయి. ఇప్పుడు నేను అన్ని చెప్తున్నటువంటి ఏంటి అంటే ఇవన్నీ కూడా బౌండరీస్ అంటారు. సైలెంట్గా ఉండాలి, అందరు దయచేసి సైలెంట్గా ఉండాలి. ఇక్కడ ముచ్చట్లు ఆపేయాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నానని అంటే బౌండరీస్ అంటారు వీటన్నిటిని. బౌండరీస్, ఇదిగో బౌండరీస్ దేని గురించి అంటారంటే బౌండరీస్ అంటే ఇప్పుడు సపోజ్ గా పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా వాళ్ళు ఒప్పుకుంటారు, ఒరే ఇది ఒక బౌండరీ రా, నువ్వు అటువైపు వెళ్ళావనుకో ప్రమాదం, ఇటువైపే ఉన్నావంటే బాగుంటావురా అని చెప్పి. అలా
బైబిల్ చెప్తున్నట్టుగా ఈ యొక్క సంసార జీవితంలో ఈ మాటలన్నీ కూడా ఒక బౌండరీస్. దీన్ని విని పాటించాలనుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. లేదు మేము వినాం, ఎలా పడితే అలా ఉంటున్నామా, మేము బౌండరీస్ దాటిపోతామా, అలా ఉన్నారనుకోండి, మీ జీవితంలో ఎలా పడితే అలా అయిపోతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటనమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారట. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఏమంటున్నాడు ఇక్కడ? అది కాదు, మధ్యలో ఒక మాట చదివాడు కాదు. మీ భార్యలను ఏమంటున్నాడు అక్కడ? బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనల వలన అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఏమంటున్నాడబ్బా అని అంటే, భర్తలారా మీ భార్యలను విధేయులై ఉండుడి, మీ భార్యల మాట వినండి. ఇప్పుడు అక్కడ చెప్తున్నా చూడండి మాట. సన్మానించడం అంటే చెప్పాలి. భర్త వచ్చేసి భార్యని రెస్పెక్ట్ ఇస్తాడంట, భార్య వచ్చేసి భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలి. సన్మానించడం అంటే రెస్పెక్టే కదండి, రెస్పెక్ట్. ఇదిగోండి, భార్య భర్తల మధ్య గొడవలు కాకూడదంటే ఒకటే ఒకటి ఆన్సర్. భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. అప్పుడు గొడవలు రావు మధ్యలో. లేదు నేను నీ మాట వినాను, నువ్వు నాకంటే పెద్దదాని కదా, నేను ఎందుకు ఇంటి నీ మాట అన్నట్టు ఉండకూడదు. అలా ఉన్నారంటే ఖచ్చితంగా భర్తకి ఏం లేదండి, భర్త ఏం చేసినా పర్లేదు, కానీ భార్య చేస్తే ఒక ఎత్తు అంట, భర్త చేస్తే ఒక ఎత్తు అంట. అంతే కదండి, బయట లోకం అంతే కదండి. భర్త వచ్చేసి ఎన్ని పెళ్లినైనా చేసుకోవచ్చంట, కానీ ఒక భార్య వచ్చేసి ఒక పెళ్లి చేసుకుంటే ఇక అయిపోయిందండి. అంతేనండి బయట. అదే న్యాయము. మరి భర్త ఒక్కసారి చేసుకుంటే ఎన్నిసార్లు ఏం చేసుకోవచ్చంట, భార్య మాత్రం ఒక్కసారి చేసుకోవాలి. లోకం అలా ఉంది, మరి ఏం చేయగలం అంటే, ఇప్పుడు మన జీవితాలు సక్రమంగా నడవాలి, జీవితంలో బాగుండాలి, జీవితంలో మన సంసారం అనేది సక్రమంగా నడవాలని అంటే ఒకటే ఒకటి, భర్త వచ్చేసి భార్యను ప్రేమించాలి, భార్య వచ్చేసి భర్తను గౌరవించాలి. రెండవది, భర్తలు వచ్చేసి ఏం చేయాలని అంటే భార్యను గౌరవించాలి, భార్య వచ్చేసి భర్తను ప్రేమించాలి. అర్థమైందండి? ఇప్పుడు ఎలాగైతే చెప్తున్నాడో అలా ఉల్టా పల్టా. అర్థమైంది కదండి? మరలా ఇప్పుడు మరలా మాటలు చదువు. ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుంటున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఏమంటున్నాడు? జ్ఞానం తెచ్చుకోవడం కష్టం, వాళ్ళని ప్రేమించడం కష్టం. ప్రేమించి వారితో కాపురం చేయండి, వారితో బాగుండండి. వారి మనసులు కూడా, వారు కూడా మనుషులే కదా, వారితో జాగ్రత్తగా ఉండండి. వారు ఒక చిన్న మాట అనగానే భార్య ఎలా ఉంటారండి, సున్నితమైన మనసులు ఉంటారు కదండి. ఆడపిల్లలు కొంతమంది సున్నితమైన మనసులు ఉంటారు. చిన్న మాట చెప్పగానే 3-4 రోజుల వరకు అలిగి ఉంటారు. అలాంటి వాడు ఘట్టమంది బలహీనంగా ఉంటారు వారు. వారిని గౌరవించండి. ఇప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారంటే, భర్త వచ్చేసి ఒకరితో పోలిస్తే కొంతమంది వారసారు. అంతే కదండి. అబ్బా నువ్వు ఆమెతో పోలుస్తున్నావా, అయిపోయావు నువ్వు, నా చేతులు అయిపోయావు అంటారు. అంతే కదండి.
కొంత డౌట్ అంతే. ఇప్పుడు ఇక ఆమెను చూసి నేర్చుకును, ఆమె ఎలా చేసుకుంటుందో చూడు అన్నాం అనుకోండి, అయిపోయాయి. ఆహా అయిపోయా, నువ్వు ఏదో చేసావు అన్న ఆలోచన వచ్చేస్తుంటారు వాళ్ళు. ఇక అయిపోయింది, పక్కనతో పోల్చేసామంటే అయిపోయింది. ఆడు ఏం చెప్తున్నాడు అనేది బాగానే ఒక ఆలోచనలో వెళ్ళిపోద్ది. అంటే అలా చేయకూడదంట. కొంతమంది అలా ఒకరితో పోల్చి చేస్తుంటారు. అది భార్యలనే కాదు, ఇక భర్తలు కూడా కొంతమంది అలానే ఉంటారు. ఎలా ఉంటారంటే ఇక భర్తలు వచ్చేసి ఆయన చూడు ఎలా చేస్తున్నాడో, ఆయన చూడు ఎలా సంపాదిస్తున్నాడో అని అయిపోయాయి. ఇంకా భర్త ఏంటి నువ్వు ఏం చెప్తున్నావు, అయిపోయింది కదండి, అంతే కదండి కొంతమంది. అంటే భర్తలు కానీ భార్యలు కానీ ఒకరితో పోల్చకూడదంట. ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఆడెంత బాగున్నాడంటే కొంతమంది అంటారు, ఆమె ఎంత బాగుందంటే కొంతమంది ఉంటారు. ఆమెనే బాగుందంటే దేవుడు ఈమెను నీకు ఇచ్చి ఎందుకు చేస్తాడు? అంతే కదండి. ఇప్పుడు సపోజ్ గా ఆ బాటిల్ ఒక మనిషి అనుకున్నాం, ఈ ఖర్చు ఒక ఆమె అనుకున్నాం. అతను వచ్చేసి వేరే దాన్ని వచ్చేసి అది ఆమె చూడు ఎంత బాగుందని చెప్పేసి ఆమెను పోలుస్తూ ఆమె సరిపోయిందని చెప్పేసి ఇతను అనుకుంటాడు. కానీ అలా సరిపోయేది అయి ఉంటే ఈమెను ఇచ్చి నీకు ఎందుకు చేస్తాడు? అర్థం కాలేదు కదండి. ఇప్పుడు పర్ఫెక్ట్నెస్ గురించి ఆలోచిస్తాడు కొంతమంది. ఇప్పుడు ఆమెనే అంత పర్ఫెక్ట్ ఉంటే మరి ఈమెను ఇచ్చి నీకు ఎందుకు చేస్తాడు దేవుడు? ఈమెను నీ భాగస్వామిగా ఎందుకు నియమిస్తాడు? ఈమె నీకు సరిపోయిన జోడి అయినా కాబట్టే దేవుడు నీకు దీన్నిచ్చి పెళ్లి చేస్తాడు, సన్మానించాడు, నీకు పెళ్లి చేసేస్తాడు. అర్థమైందండి మాట? అంటే ఒకరితో ఒకరు భార్య గాని భర్త గాని పోలిస్తే మధ్యలో ఏమైతే అలా పోల్చుకోవడం కూడా మధ్యలో ఒక వ్యక్తి రావడమే. అలా పోల్చుకున్నాం అనుకోండి, మూడో వ్యక్తి ఎంట్రీ వెళ్తున్నాడని అర్థం. అంటే మన మధ్యలో ఎవరు రాకూడదు, మూడో వ్యక్తి రాకూడదు. మూడో వ్యక్తి ఎలా వస్తాడని అంటే ఎలా వస్తాడంటే సైతాన్ దూరి అతనిలో నుంచి వచ్చాడు. అంటే భార్య భర్త మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు. భార్య భర్తలు ఒకరితో ఒకరు పోల్చుకోకూడదు. అర్థమైంది మాటలు? అయితే ముందుకు వెళ్దాం. మరలా మాట్లాడుతుంది. మొదటి పేతురు 3వ అధ్యాయము 7వ వచనం. మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఎరిగి దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తములను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదములకు ఏమంటున్నాడు ఇక్కడ? సహోదర ప్రేమ. ఒకరితో ఒకరు ఎలా ప్రేమించుకుంటారండి? ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఎలా ప్రేమించుకుంటారండి? ఆడెవడో తెల్లు, వాడు మన దగ్గర ఏరే హాయిరా బాబు అనగానే అయిపోయి ఇంకా ఫ్రెండ్స్ అయిపోయాం, ఇంకా మనం పరంపరం చెట్టు మీద కూతున్నాం అన్నట్టుగా ఎలా పడితే అలా ప్రేమించుకుంటాం ఫ్రెండ్స్ అయినందుకే. అదే నీ జీవితంలో ఒక తోడు వచ్చేస్తుంది కదా, వాడిని ఎలా ప్రేమించాలి మరి నువ్వు? నీ బాధను అర్థం చేసుకుంటుంది, నీ బాధ ఏంటో అర్థం చేసుకుంటుంది, నీ గురించి ఆలోచిస్తుంది, నీ గురించి ఏడుస్తుంది. మరి ఆమె నువ్వు ఎలా చూసుకోవాలి? కొంతమంది ఎలా ఉంటారండి, అది అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా భార్యని తిట్టేస్తుంటారు, కొట్టేస్తుంటారు. భార్య మొన్న ఒకరు వచ్చారు మా దగ్గరికి, ఇక్కడ పోయారు కొట్లాడుకొని ఇద్దరు వచ్చి మరలా ఇద్దరు అలా జోడి చూడంగానే భలే కామెడీ ఉంటున్నాడు. ప్రస్తుతానికి ఇక్కడ లేరు వారిద్దరు బాగా కొట్లాడుకుంటారు, మరలా దగ్గర అయిపోయి అంటే ఇక్కడ విషయం ఏంటంటే కొట్లాడినారు పర్లేదు, ఏడ్చారా భర్త వచ్చేసి భార్యను కొట్టారా పర్లేదు, కానీ కొట్లాడిన వెంటనే ఒకరినొకరు అర్థం చేసుకోండి, క్షమించమని. ఇప్పుడు క్షమించమని అడగంగానే ఏదైనా పోతుందా? మరి నీ కిరీటం ఉంది, అది జారిపోద్దా? పోతుందా?
కొన్ని ఆస్తుంది దిగిపోద్దా? ఒట్టి చిన్న సారీ క్షమించే బాబు అని చెప్పడంలో ఏదైనా దిగిపోతుందా? ఏం లేదు కదా. అలా కొట్లాడినప్పుడు ఏం చెయ్యాలని అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరికి పోయి ప్రేమించుకోండి, సారీలు చెప్పండి, అది నార్మల్ అయిపోద్ది అక్కడికి. ఇప్పుడు ఇంతమంది లేరు, ఎక్కడ పోయినారు వాళ్ళిద్దరు చూడంగానే భలే కొట్లాడతారండి. కొట్లాడినారంటేనే వాళ్ళిద్దరు దగ్గర అయిపోతారు. ఎవరో కాదు, ఇష్టంగా వాళ్ళన్న వాళ్ళిద్దరు భలే కొట్లాడుతున్నారు. మనం కొట్లాడి నా దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరు. అయిపోయింది, నేను ఏం చెప్తున్నాను వినట్లేదు. తర్వాత వాళ్ళిద్దరు కొట్లాడినారు. ఆ మంచి నన్ను బయటికి పిలిచిపోయి ఇంత టీ తీసుకొచ్చాడు. టీ తీసుకొచ్చి ఎవరి అయిపోయింది ఏదో అయిపోయింది, టీ తాగని చెప్పి సాగిస్తున్నాను. అంటే అలా కామెడీ అలా ఉంది. బాగా కొట్లాడినారు. కొట్లాడి తర్వాత ఈ మనిషి అబ్బా సరే ఇంత ఏడిపించాడు కదా అని చెప్పి కొంచెం టీ తెచ్చిచ్చాడు. తెచ్చింది కదా నవ్వుతూ తీసుకుంటుంది. అంటే ఇక్కడ కామెడీ చూడండి ఎలా ఉంది. అంటే కొట్లాడినటువంటి విషయం అక్కడ కాదు. భర్త వచ్చేసి ప్రేమతో ఏదైనా చిన్న వస్తువు ఇచ్చేసాడంటే భార్య అంతా మర్చిపోద్ది, అంత బాధ అంతా మర్చిపోద్ది. భర్తలు ఏం చేయాలంటే ప్రేమించి వారిని దగ్గర తీసుకున్నామంటే అయిపోయింది. పెద్ద కొండ ఉన్నంత బాధ కూడా దిగిపోతుంది. నేను అనేది బాగా అర్థమైపోయింది, అబ్బాయి ఇలా ప్రేమించాలన్నమాట. అంటే కొట్టడం కాదు, ప్రేమించడం అంటే కొట్టి దగ్గర తీసుకోవడం అది విషయం కాదు. అంటే భార్యల దగ్గర ఎలా ఉండాలండి? కొట్లాడినా కానీ వారిని దగ్గర తీసుకొని ప్రేమించాలి. నెక్స్ట్ మనం ముందు చూద్దాం. ఇంకా భర్తల గురించి ఏం చెప్తున్నాడంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఇంకా భర్తలు భార్యలతో ఎలా ఉండాలని చెప్పేసి ఇంకా భర్తల గురించే నడుస్తుంది. ఇంకా భార్యల దగ్గర పోలేదమ్మా, భార్యల దగ్గరికి ఇంకా రాలేదు. భర్తలే జాగ్రత్త ఉండండి, కాస్త వద్దులేండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుయు, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడును కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ ఏమంటున్నాడు ఇక్కడ? మరలా చదువుతాం. ఆ 3వ వచనం మరలా చదువు. ఏమని చెప్తున్నాడు చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏమంటున్నాడు? శిరస్సు అంటే పైన. ఏంటిది పైన? శిరస్సు అంటే ఒక తాజ్ లాంటిది కదండి. కింగ్స్ కి ఒకటి పెడుతుంటాడు ఇలా, కిరీటం. అంటే భార్య అంటే భర్త ఎలాంటి వాడంట? కిరీటం లాంటి వాడు. ఇప్పుడు ఒక కింగ్ ఉన్నాడండి. కింగ్ అంటే రాజుకి ఒక కిరీటం పెడతాడు. కిరీటం పెట్టంగానే అది పెట్టినంత వరకే అతను రాజు. అది తీసేశాడు అనుకోండి, అది కింద పడిపోయింది అనుకోండి, రాజు భోగం నుండి తొలగిపోయాడు. అలా ఒక కుటుంబానికి లేదా ఒక భర్తకి భార్యనంట ఒక శిరస్సు అంటే ఇద్దరికి చెప్తున్నాడు అక్కడ. ఎవరినైనా ఊహించుకోవచ్చు. భర్తకి భార్య లేకపోయినా లేదా భార్యకు భర్త లేకపోయినా ఇదిగోండి నువ్వు మాత్రం కుటుంబీకుడు కాదు అన్నట్టు. ఇప్పుడు భార్య వచ్చేసి భర్త లేకపోయినా అని ఎలా ఉంటుందండి? బాగోదు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఒక వ్యక్తి అంట, ఒక మగాడంట బయటికి వెళ్ళి ఎలాగైనా బతుకుతాడంట, ఎలాగైనా జీవిస్తాడంట. ఏ పని చేసా, ఏ కూల చేసా, ఏదో ఒకటి చేసి బతుకుతాడంట. కానీ భార్య అలా కాదంట. అర్థమైంది పాయింట్?
ఇదిగోండి, భర్త ఎలాగైనా బ్రతకొచ్చంట, భార్య అలా కాదంట, ఒక స్త్రీ అలా కాదంట. ఎవరు ఇప్పుడు ఒక మాట చెప్తాను చూడండి, స్త్రీ బయటికి పోయి అలా బతుకమంటే అస్సలు బతకలేరు. 10 మంది ఎలా చూస్తారంటే, ఎలా భర్త అలా చూస్తారు. ఆ స్త్రీ ఎంత మంచిదైనా కానీ, అంతే కదండి, బయట ఎంత మంచిదైనా కానీ ఆ స్త్రీ ఏ పాపం చేయని దానిగా కానీ 10 మంది ఎలా చూస్తారు చెప్తారు, విచిత్రమైన చూపుతో చూస్తారు, ఒక రకమైన చూపుతో చూస్తారు వాళ్ళంతా. అంటే ఆ స్త్రీగా ఎలా ఉండాలి, ఆ శిరస్సుగా ఎలా ఉండాలి అంటే, మీ మధ్యన ప్రేమ అనేది తగ్గిపోకూడదు, అప్పుడు మీ శిరస్సు అనేది దిగిపోవడం అన్నమాట. అర్థమైందండి మాట? అర్థం కాలేదంటే మరలా మాట చదువు, మరలా చదువు. 7వ అధ్యాయం 3వ వచనం, 11వ అధ్యాయం 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడును ఏమంట ఇక్కడ, ఏమంట, ఆ శిరస్సు పడిపోకూడదు. మెయిన్ గా శిరస్సు భార్య. ఇప్పుడు శిరస్సు పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శిరస్సు పడిపోవడానికి గల కారణం ఏంటో తెలిసే. శిరస్సు పడిపోవడం అంటే ఏదో కాదు, ఆ ఆకులు ఏంటి, ఆకులు పీడాకులు, అంతే కదండి. అలా పడిపోయింది అనుకోండి, ఒక విచిత్రమైన చూపు వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలని అంటే భర్త ఎలాగైనా బ్రతకగలడు, 2వ పెళ్లి చేసుకోవైనా కానీ బ్రతకగలడు. కానీ భార్య 2వ పెళ్లి చేసుకొని భర్త దగ్గర పోయింది అనుకోండి, ఆడు విచిత్రమైన చూపుతో చూస్తాడు. ఫస్ట్ లా చూసుకుంటాడా? చూసుకోడు కదా. అలా ఆ శిరస్సు పడిపోకుండా చూడాలంట మొదట. ఆ శిరస్సు పడిపోవడానికి గల కారణం ఏంటో కాదు, మీ మధ్య గొడవలు. మీ మధ్య గొడవలు ఏంటివో కాదు, 3వ వ్యక్తి ఎంట్రీ. అర్థమైందా అండి? నెక్స్ట్ ముందు చూద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 29వ వచనం. చాలా మంది కుమార్తెలు ప్రతి ప్రథా ధర్మము 31వ అధ్యాయము 29వ వచనం. ప్రతి వ్రత ధర్మము చాలా మంది కుమార్తెలు ప్రతి వ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగి స్త్రీ కొనియాడబడును. ఏమంటున్నాడు ఇక్కడ 29వ వచనంలో? చాలా మంది కుమార్తెలు ప్రతి ప్రథా ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించి ఉన్నదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పాలి. ఏమంటున్నాడు? ఏదో అర్థం కావాలి. ఎవరు పొగడాలంటే అన్నమాట? మరలా చదువుతాం. చాలా మంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించి ఉన్నదానమని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? అలాగా చివరిలో చెప్తున్నాడు ఏదో మాట, చివరిలో మరలా చెప్తున్నాడు అక్కడ. అర్థం కాలేదు మరలా నీకు. ఆమె పెనిమిటి పొగుడును అంటే ఏ పొగడతా అయినా కానీ భార్యని పొగడాలని అంటే
ఏ పొగడతా అయినా కానీ, ఏ స్త్రీకైనా కానీ, నువ్వు అందంగా ఉన్నావు, నీ చాలా బాగున్నావు, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, ఏ పొగడతా అయినా కానీ ఎవరు పొగడాలని అంటే నిన్ను చేసుకోబోయేవాడే, నిన్ను చేసుకున్నవాడే పొగడాలి. వేరేవాడు పొగడానని అంటే, వేరేవాడు పొగడానని అంటే ఆ మాట తప్పుగా. నిన్ను చేసుకోబోయేవాడే, నిన్ను ఎవరైతే చేసుకోబోతున్నానో, లేదా భర్త అయినా భార్య అయినా ఎవరైనా కానీ నిన్ను ఎవరైతే చేసుకోబోతున్నారో, నీ జీవితాంతం నడవబోతున్నాడో వాడు మాత్రమే లేదా ఆమె మాత్రమే నిన్ను పొగడాలంట. వేరే వాళ్ళు నిన్ను పొగడకూడదంట. వేరే వారు నీ అందాన్ని గురించి మాట్లాడాల్సినటువంటి అర్హత వరకు లేదంట. అర్థమైంది మాటలు మళ్ళీ ఇప్పుడు చదువు, ఇప్పుడు అర్థమైంది చూడండి అన్నమాట. చాలా మంది మాటలు ఆ మాటను క్లారిటీ చదవండి అక్కడ దయచేసి. చాలా మంది మాటలు పతి ప్రతా ధర్మము. పతి అని ఉంది చూడండి, ఫస్ట్ పతి ప్రతా ధర్మము ఉన్నారు కానీ వాళ్ళందరినీ నీవు పెంచిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఏం చేయాలంట? అర్థమైందండి మాట. ఇప్పుడు ఎవరు పొగడాలంట? భర్త. పతి అంటే పతి పత్ని అంటారు కదా అండి, కరెక్టేనా? ఆ ధర్మం అంట ఉత్త భర్తనే పొగడాలంట, భర్తనే నడిపించాలంట, భర్తనే ఏమి చేసినా అని భర్తనే చేయాలంట. వేరేవాడు చేయాల్సినటువంటి అవసరం లేదంట, వేరేవాడు మాట్లాడాల్సినటువంటి అవసరత అక్కడ లేదంట. ఎంతో మంది కదండి ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయగానే చాలు ఎన్ని మాటలు వస్తున్నాయంటే ఆడపిల్లల తరఫు నుండి. ఎంతమంది ఎవరస్తులా ఒక విచిత్రమైన మాట అంటారు, ఏముంది అని చెప్పేసి ఒక మాట అంటుంటారు కదండి, ఫోన్లో వచ్చే మాట అది. కాస్త ఆరోగ్యం బాలేదండి. ఇంకా ఏమవుతున్నాడు చూడండి, జ్ఞానైన సొలొమోను గారు సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. 5వ అధ్యాయం 18వ వచనం. నీ ఊట దీవెననందును నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుర్గి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. చదవండి. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. 5వ అధ్యాయం 18వ వచనం. సామెతల చదవండి. నీ ఊట దీవెననందును నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. నీవు ఎల్లప్పుడూ తృప్తినందును. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండును. కరెక్ట్ చదవట్లేదు, ఆ లైన్ తప్పిపోతుంది మీరు. నేను చదువుతాను చూడండి. 18వ వచనం. నీ ఊట దీవెననందును నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషము. ఆమె పతి ప్రియమైన లేడి, అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి చుందు. అంత ఆమె నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడ దారశ్రీ యందు నీవెలా బద్ధుడవై ఉండుము. పరశ్రీ రొమ్ము నీవెలా కౌగిలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. చాలు. 18వ వచనంలో ఏమని చెప్తున్నాడండి అక్కడ? నీ భార్య ఏదైతే ఉందో నీ భార్య ఎందే ఆలోచించాలంట. నీ భార్య ఎలాంటిదైనా పర్లేదు, ఆమె ఎందే ఉండాలంట. ఇప్పుడు అర్థం చేసుకోండి ఆ మాట. ఆమె ఎందే ఉండాలంట. ఆమె ఎందే అంటే
కింద చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు చూడండి మరలా అక్కడ. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన అక్కడ నుండి కాదు 19 వచ్చి 19 అది కాదు. నా కుమారుడా జారస్త్రీ అని చదివారు చూడండి, 20 వచ్చిన చదవండి. ఆమె ప్రేమ చేత నిత్యము భద్రుడవై ఉండుము. నా కుమారుడా జారస్త్రీ యందు నీవెలా భద్రుడవై ఉండుము. చాలు చాలు. ఏమంటున్నాడండి ఇక్కడ? జారస్త్రీ అంటే వేరే స్త్రీ. కొంతమంది పెళ్ళైనప్పటికీ భార్య ఉంది కదా అని చెప్పేసి ఆలోచించారంట. అదే చెప్తున్నాడు ఇక్కడ, అదే మాట్లాడుతున్నాడు. భార్య ఉంది కదా, ఆమె యందు ఆనందించు అంటే ఆనందించారంట, ఆమె యందు ఉండు అంటే ఆనందించారంట, ఆమె యందు బ్రతకాలంటే ఆలోచించారంట, వేరే ఆమె కావాలంట. అదే చెప్తున్నాడు కదండి. ఇప్పుడు చదవండి మరలా 18 వచ్చింది. నీ ఊట దీవెనలుండును, నీ యవ్వనకాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఏమంటున్నాడు ఇక్కడ? నీ భార్య ఎలాంటిదైనా కానీ నీ భార్య దగ్గరే నీ ఆనందం. నీ భార్య ఎలాంటి స్త్రీ అయినా కానీ పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఆమె ఎందే నీ ఆనందం ఉండాలి. అంతే కదండి. కొంతమంది గతంలో జరిగినటువంటి కొన్ని మాటలు పట్టుకొని మాట్లాడుతుంటారు భార్యలుగా. గతంలో తెలిసో తెలియకుండా జరిగినటువంటి ఆ తప్పులను గురించి మాట్లాడుతుంటారు కొంతమంది భార్యలు, భర్తలు. అంతే కదండి. అలా మాట్లాడకూడదంట. ఇప్పుడు ఆటికి ఆ జీవితం అని తెలుసో తెలియక అయిపోయింది. అలా జరిగినప్పుడు అంట నీ భార్య దగ్గర ఎలా ఉండాలని అంట, ఆమె దగ్గరే ఆనందించాలంట, ఆమెనే ప్రేమించాలంట, ఆమెనే నువ్వు పొగడాలంట, ఆమెనే నువ్వు చూడాలంట, వేరే స్త్రీ ఎదుట నువ్వు చూడకూడదంట. అదే పచ్చిగా చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు చదవండి మరలా 19 వచ్చింది. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము భద్రుడవై ఉండుము. ఇక్కడ ఏమంటున్నాడండి చివరిగా? ఆమె ప్రేమ చేత నిత్యుడు భద్రుడవై ఉండు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? భద్రుడవై ఉండు అంటే నిత్యము భద్రుడవై ఉండుము. ఆమె ప్రేమ ఏదైతే ఇస్తుందో ఆ ప్రేమకు నువ్వు భద్రుడవై ఉండు అంటే ఏదో అర్థం ఉంది అక్కడ. మీరు ఆలోచించండి, కాస్త అర్థం, కొంచెం సింపుల్ గా ఆలోచించండి అంటే అర్థం వచ్చేది. ఆమె ప్రేమిస్తుంది కదా, ఆమె ప్రేమిస్తున్నప్పుడు అదే ప్రేమ తిరిగి అర్థం అలానే వస్తుంది ఇప్పుడు అక్కడ. అంటే భార్య ప్రేమిస్తున్నప్పుడు అంట ఆ ప్రేమను తీసుకొని రిటర్న్ ఏం చేయాలంట? భర్తను ప్రేమిస్తారు. అర్థమైందండి? భద్రుడవైందు అంటే కొంతమంది అలా ఉండరండి. ఆ ప్రేమని ప్రేమిస్తారు, ప్రేమను తీసుకుంటారేమో కానీ తిరిగి ప్రేమను ఇవ్వలేకపోతారు. చూడండి ముందు ఏమంటారు చూడండి. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? ఇప్పుడు ఎక్కడ చదివారండి మీరు? 21 కదండి. అలాగే 21 వచ్చిన ఆమె ప్రేమ చేత నిత్యము భద్రుడైందు అక్కడ అయిపోతుంది. నా కుమారుడా జారస్త్రీ యందు నీవెలా భద్రుడైందువు. అంతే కదండి. ఇంట్లో ఒకలాగుంటారు, బయటికి వెళ్ళాక ఇంకోలాగుంటారు. భార్యకి ఇవ్వాల్సినటువంటి ప్రేమని ఇవ్వరు. ఎరా అబ్బాయి కొంచెం సైలెంట్ ఉన్నా, ఎవరనైనా అడే ఇచ్చి కాస్త పిల్లలు తెచ్చేసి బయటికి తీసుకెళ్ళండి. అంటే కొంతమంది స్త్రీలను ప్రేమించే విధాలుగా ప్రేమించారు.
ఒక మాట అంటారండి తెలుగులో, ఒక చక్కని మాట అంటారు. ఆ మాట నాకు భలే ఉంటుంది, కానీ నా మాట ఇక్కడ చెప్పాలనుకోవట్లేదు. చూడండి ఆ ముందుకేమంటున్నాడు చూడండి, 21. దోషములు ఇక్కడ నా కుమారుడా 20. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవెలా బొగుడవై ఉండువు, పరస్త్రీ రొమ్ము నీవెలా కౌగిలించుకొందువు. చాలు. ఏం చేస్తారంట? భార్యని ప్రేమించట్లేదంటే ఏదో నడుస్తుంది. అదే కదండి చెప్తున్నది ఇక్కడ. భార్యని ప్రేమించాలంట, ఆ భార్యని ప్రేమించట్లేదంటే ఎంత దారుణంగా సులభం అని చెప్తున్నాడు చూడండి. దారుణంగా అంటే అది తప్పు కాదు, బయట జరుగుతున్నటువంటి విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. బయట అలానే ఉంది కదండి. భార్యని ప్రేమించడం అంటే ప్రేమించట్లేదు బయట భార్యని ప్రేమించకుండా భార్య ప్రేమను నువ్వు తీసుకుంటున్నావేమో కానీ భార్యను తిరిగి ప్రేమించట్లేదు, తిరిగి గౌరవం ఇవ్వటం లేదంట. కారణం నీ సంసారంలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. నువ్వు భార్యను తిరిగి ప్రేమించట్లేదంటే నీ కుటుంబంలో ఏదో జరుగుతుంది. భార్యను తిరిగి ప్రేమించట్లేదంటే మూడో వ్యక్తి నీ జీవితంలో అడిగిచ్చేశాడు. చూడండి ముందుకు ఏమంటున్నాడు వాళ్ళు. నరుని మార్గంలోను యెహోవా ఎరుగును, వాని నడకలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులా పెట్టును. వాడు తన పాప శాపం వలన బంధింపబడును. శిక్ష లేకయే అటివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఏమంటున్నాడు? ఇలాంటి వారందరికీ ఒక శిక్ష వస్తుంది. ఏం చెప్తున్నాడు? శిక్ష చిక్కులో పడిపోతారంట, బాధల్లో వేదనలో పడిపోతారంట. వారందరూ ఇలా పాపంలో బంధింపబడిపోతారు. ఏం చేయాలంట? భార్యని ఇచ్చినటువంటి ఆ గౌరవం తిరిగి అలా ఇవ్వకపోతే ఏమవుతుందంట? నాశనం అయిపోతారు. ముందు చూద్దాం మరి, టైం అయిపోతుంది. అదే 31వ అధ్యాయం సామెతలు 31వ అధ్యాయం 11వ వచనం. 31వ అధ్యాయం 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగును. ఏమంటున్నాడు ఇక్కడ? వెలితి కలగదు. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తి ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడు ఏమీ చేయదు. ఎలా ఉండాలంటే ఇక్కడ భర్త ఎలా ఉండాలంట? భార్య మీద నమ్మకం ఉంచాలంట. మెయిన్ అదేనండి. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు కూలిపోతున్నాయంటే మెయిన్ ఇదే కారణం, ఇదే ఉంది. కొన్ని సంవత్సరాల్లో కొన్ని కుటుంబాల్లో భార్య మీద కొంతమందికి నమ్మకం ఉండదు, భార్య మీద కొంతమందికి నమ్మకం ఉండదు, భర్త మీద కొంతమంది నమ్మకం ఉండదు. అరే పైకి వెళ్తున్నాడు, బయట ఏం చేస్తున్నాడు ఇంతసేపటి వరకు. కొంతమంది భార్యలకు అదే ఆలోచన, కొంతమంది భర్తలకు అదే ఆలోచన. కొన్ని సంసారాలు చెడిపోతున్నాయంటే అదే ఆలోచన. నమ్మిక ఉంచదు. భర్త అంటే భార్య మీద మొదట ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. చదవండి వాటిని మళ్ళీ. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. ఏమంటాయి ఇక్కడ? లాభ ప్రాప్తికి వెలితి కలగదు. వెలితి అంటే కొదువ. ఏమి కలగదు. భార్య మీద నమ్మకం ఉంచితే ఏం కలుగుతుందంటే అక్కడ ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో అది తక్కువ కాదు. మొదట ఏం చేయాలని, నీ జీవితంలో హ్యాపీగా ఉండాలని అంటే మొదట భర్త వచ్చేసి భార్యని ప్రేమించాలి, రిటర్న్ గా భార్య వచ్చేసి భర్త తిరిగి ప్రేమించాలి. చివరి వచనం ఇదే. ఇంకా స్త్రీ పురుషులకు చెప్తున్నటువంటి చివరి మాట ఇదే. ఏం చేయాలంటే భర్త వచ్చేసి భార్య మీద కాదు. చదవండి మరలా ఇప్పుడు అన్నమాట.
11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఏమంట? భర్త వచ్చేసి భార్య మీద నమ్మకం ఉంచాలంట. అప్పుడు నీ సంసారం ఎలా అవుతుందంటే భర్త ఏదైతే సంపాదిస్తాడో అది నీకు వెలితి కాదంట. వెలితి అంటే తక్కువ కాకుండా పోతుందంట. ఏంటిదంటే అర్థం ఇంతకు చెప్పాను నేను, మైండ్లో చేరిపోయింది. తక్కువ కాకుండా పోతుందంట. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో అతను సంపాదించిందంతా కూడా ఊకనే వ్యర్థంగా పోతుందని అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నమ్మకం లేదంట. భార్యల మీద నమ్మకం లేకపోతే ఏమవుతుందంట? నువ్వు సంపాదించింది వ్యర్థమైపోతుందంట. ఊకూకనే నీ చేతుల్లో ఉండేదంతా ఊకనే వెళ్ళిపోతుందంట. అలా వెళ్ళిపోతుంది గల కారణం ఏంటి? నువ్వు భార్య మీద కరెక్ట్ అయిన నమ్మకం లేదంట. అర్థమైందా అండి? ఇది భర్తలు గురించినటువంటి విధులు.